నేనును తెలుసుకోవడమే జ్ఞానం. ఒకరోజు ఒక ఉద్యోగస్తుడు శ్రీ రమణులను దర్శనం చేసుకుని, స్వామి, నేను ఉద్యోగం మానేసి ఎప్పటికీ స్వామి సన్నిధిలో ఉండిపోదలిచాను అన్నాడు. దానికి రమణ మహర్షి మాట్లాడుతూ, స్వామి ఎప్పుడు మీతోనే ఉన్నారు. మీలో ఉన్న నేనే ఆ స్వామి. ఆ నేను అందరిలోనూ ఉంది. నువ్వు తెలుసుకోవాల్సింది ఆ నేనుని అన్నారు. ఉద్యోగి సన్యాసం స్వీకరించాలనే తీవ్ర కాంక్ష, సమస్త బంధాల్ని తెంచుకోవాలనే గట్టి వాంఛ, ప్రపంచాన్ని పూర్తిగా త్యజించాలనే ప్రబలమైన కోరికే నన్ను వదలడం లేదు. స్వామి, సన్యాసం అంటే పరిశుద్ధ జ్ఞానమే గాని బట్టలు మార్చడం, ఇల్లు వదిలిపోవడం కాదు. సర్వసంగ పరిత్యాగం అంటే బంధాల్ని తెంచుకోవడం, మమకారాల్ని, వాంఛల్ని, కోర్కెల్ని తీసేసుకోవడం. సన్యాసం అంటే ముండనం, కాషాయం కాదు. వ్యక్తిత్వ విసర్జన. గృహస్థననుకోనంత కాలం సన్యాసే. సన్యాసం అంటే అహంకార త్యాగం. ఉద్యోగి ప్రపంచాన్ని వదలకుండా ఏకాగ్ర చిత్తంతో భగవంతుణ్ణి సేవించడం సాధ్యం కాదా? సాధ్యమే. ఎవరైతే నిజంగా సమస్తాన్ని పరిత్యజిస్తారో వారు ప్రపంచంలో లీనమై ఉంటారు. వారు తమ ప్రేమను విశ్వప్రేమగా విస్తృతపరిచి సమస్త ప్రపంచాన్ని ప్రేమతో హృదయానికి హత్తుకుంటారు. ఇల్లు సంసారాన్ని వదిలి కాషాయం కట్టడం కన్నా ప్రేమతో ప్రపంచాన్ని తనలోకి తీసుకోవడం భక్తుని దృష్టిని, సాధకుని దృష్టిగా మారడం